నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ టీ టైమ్ స్నాక్ జంతికలు ఆర్ మురుకు. ఒక బౌల్లో 2 cups అంటే 600 grams బేసన్ అంటే శనగపిండి వేసుకోవాలి. అదే కప్తో వరిపిండి రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి 300 grams. అలాగే సాల్ట్ ఒక 1 teaspoon, కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 1.5 teaspoon వేసుకుని, అలాగే పసుపు ఒక 1/2 teaspoon. నెక్స్ట్ అజ్వైన్ అంటే వామ పౌడర్ కూడా ఒక 1 teaspoon వేసుకున్నాను. ఇంగు ఒక 1/2 teaspoon వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే సిజ్మే సీడ్స్ అంటే నువ్వులు ఒక 2 tablespoons వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు వేసుకుంటే. సో నెక్స్ట్ ఫైనల్గా వేసుకోవాల్సింది ఏంటంటే బటర్, అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నాను నేను. సో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 1.5 tablespoon వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వేసిన డ్రై స్పైసెస్ అండ్ బటర్ ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా 2 పిండిలకి కరెక్ట్గా మిక్స్ అయిపోవాలన్నమాట. ఒక బైండింగ్ టెక్స్చర్ రావాలి. సేమ్ బౌల్లో 1 cup వాటర్ తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, మరి గట్టిగా కాకుండా అలాగే ఫ్లోయి కన్సిస్టెన్సీలా కాకుండా డో మిక్స్ చేసుకోవాలి. జంతికల పిండిని మిక్స్ చేసుకోవాలి. సో ఒక 1 cup వాటర్ అయితే కరెక్ట్గా పడుతుందన్నమాట ఇది పిండి మిక్స్ చేసుకోవడానికి. చూడండి ఇలా ఉంటే చాలు. లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకుని ఒక 1/2 hour రెస్ట్ ఇవ్వాలి. సో దీనికి కావాల్సింది కరెక్ట్గా 1 cup వాటర్ పట్టింది. సో ఒక 1/2 hour తర్వాత జంతికలు గొట్టం అంటే మురుకు మేకర్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఇలాగా బ్రష్తో. అప్పుడు ఏంటంటే చాలా నీట్గా పిండి అంటుకోకుండా కంప్లీట్గా జంతికలు అయిపోతాయి అన్నమాట. సో ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని మురుకు మేకర్లో ఫిల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఆయిల్ కూడా నేను పెట్టుకున్నాను, అది కూడా వేడిగానే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆయిల్లో బాగా వేడైన ఆయిల్లో మురుకు వేసుకోవాలి, జంతికలు వేసుకోవాలి. సో ఇది టీ టైమ్ స్నాక్ కాబట్టి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంలో కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది హాట్గా ఉండాలన్నమాట. ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి నూనె లాగకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిందంటే ఆ నురగ వస్తుంది కదండి, అది తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. బాగా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలన్నమాట. అప్పుడు ఇలాగా కరివేపాకు అన్నది నేను వేస్తున్నాను. సో టీ టైం స్నాక్ అన్నాను కాబట్టి ఇది వేసి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి జల్లెడి కూడా ఏంటంటే ఫ్లాట్ జల్లెల్లో వేసుకోవాలి. ఇలాంటివి ఆయిల్ కంప్లీట్గా డ్రిప్ అయిపోతుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కూడా నేను వేసుకుని, సో టీతో కానీ ఆర్ కాఫీతో కూడా మనం ఇవి తింటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పిండిలో ఇలాగ జంతికలు కానీ అలాంటివి చేసుకున్నామంటే చాలా టేస్టీగానే ఉంటాయి, ఫ్రెష్నెస్ కూడా ఉంటుందన్నమాట. సో టీ టైమ్ స్నాక్ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, మురుకు ఆర్ జంతికలు. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ జంతికలు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.